సన్ టీవీ వారి సహకారంతో మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి సిఆర్వై ఆర్గనైజేషన్ వారు అంగన్వాడీ కేంద్రాల సేవలు మరియు ఈసీసీఈ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను గురించి ఆటపాటలతో కళాజాతర ప్రోగ్రాం రాజీవ్ గాంధీ నగర్, గబ్బిలాలపేట, శాంతినగర్ బస్తీలలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ గర్భం దాల్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని, ప్రతి నెల వారు మీ ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారని, బరువు చూసి మీకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తారని, మీకు మెడిసిన్ ఇంజెక్షన్లు ఇస్తారని, పౌష్టికాహారం మరియు గుడ్లు, బాలామృతం మెను ప్రతి 7 నెలల వరకు మధ్యాహ్నం భోజనం పెడతారని, అదేవిధంగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు నెలకు 16 గుడ్లు బాలామృతం, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారంతో పాటుగా పూర్వ ప్రాథమిక విద్యను ఆటపాటల ద్వారా అందిస్తారని చెప్పారు. కాబట్టి అందరూ అంగన్వాడీ కేంద్రాల సేవను గుర్తించి మీ పిల్లలను ఆరోగ్యవంతులుగా, పౌష్టికాహారం లోపం లేని పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఐసిడిఎస్ సిడిపిఓ స్వాతి, సూపర్వైజర్ ధనలక్ష్మి, సిఆర్వై టీం హిమబిందు, మంజుల, సునీల్, సందీప్ మరియు అంగన్వాడీ టీచర్ క్రాంతి కళా బృందం సభ్యులు వెంకటచారి, ఆంజనేయులు, రాజు, అనిత, మాధవి, బస్తీ పెద్దలు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 years వరకు కూడా మొత్తం అంగన్వాడీ సెంటర్లోనే ఎట్లాంటి డబ్బులు పెట్టకుండా అన్ని సర్వీసెస్ అందిస్తారు. ఇప్పుడు బయట ఎక్కువ ఎంత చెప్పండి, ఒక ఎగ్ కొనాలంటే 6 రూపాయలు 7 రూపాయలు 7 రూపీస్ ఉంది ఒక ఎగ్. సో ప్రెగ్నెంట్ అయినా లాక్టింగ్ అయినా రోజు ఒక గుడ్డు కంపల్సరీ తినాలి. అదే ఒక గుడ్డు అనేది డైలీ 7 రూపీస్ అంటే మంత్లీ ఎంత అవుతుంది? 210 రూపీస్. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అంగన్వాడీ సెంటర్కి వస్తే 100% రోజుకొక ఎగ్, 200 ml పాలు కూడా 100% ఇస్తారు. పప్పు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పప్పుతో ఫుడ్ పెడతారు. ఇవన్నీ తినాలి అనే ఉద్దేశం అనేది గవర్నమెంట్ నుంచి ఒక ప్రెగ్నెంట్ కి, లాక్టేటింగ్ పిల్లలకి అవసరం అనేది మెను అనేది ప్రిపేర్ చేసి అందించడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లో అందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి. అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకొని రెగ్యులర్గా రావాలని కోరుకుంటున్నాం.